రైట్. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కులగణన సర్వే దరఖాస్తులు హైదరాబాద్ రోడ్లపై దర్శనమిచ్చాయి. తార్నాక్లోని రహదారులపై సర్వే వివరాలు నింపిన ఫారాలు కనిపించగానే స్థానికులు ఆశ్చర్యపోయారు. పొరపాటున రోడ్డుపై పడిపోయాయా లేక ఎవరైనా కావాలని చేశారా అనే చర్చ సాగుతోంది. ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని ఎంతో చిత్తశుద్ధితో నిర్వహిస్తున్నట్లు చెబుతుంటే, ఇంకోవైపు నింపిన ఫారాలు ఇలా రహదారులపై కనిపించడం ప్రతిపక్షాలకు అస్త్రంగా మారిపోయింది. ఇక విమర్శలు కూడా వెల్లువెత్తుతున్నాయి. రైట్. ఇక డీటెయిల్స్ వచ్చేసి మా ప్రతినిధి సునీల్ అందిస్తారు. రైట్ సునీల్, చెప్పండి, ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి కులగణన సర్వే దరఖాస్తులు అట్లా హైదరాబాద్ లో రోడ్లపై దర్శనం ఇవ్వడం ఏ విధంగా విమర్శలు వెల్లుతున్నాయి? అలాగే చూసుకుంటే స్థానికులు కూడా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్న పరిస్థితి. డీటెయిల్స్ ఏంటి? తార్నాకలో కులగణన సర్వే దరఖాస్తు ఫారాలు రోడ్లపై దర్శనమిస్తున్నాయి. స్థానికులు వాటిని చూసి అసలు ఇవి ఇక్కడికి ఎలా వచ్చాయి ఏంటి అని చెప్పేసి కూడా ఆరా తీస్తున్నటువంటి పరిస్థితి. అయితే అక్కడ ఉన్నటువంటి అక్కడ లభించినటువంటి ఫారాలు దరఖాస్తులను పరిశీలిస్తే ఇటు జవహర్ నగర్ కు సంబంధించి వాళ్ళ డేటా దాంట్లో ఉంది. మరి అక్కడ ఎమ్యూనరేటర్ పూర్తి స్థాయిలో వివరాలు సేకరించిన తర్వాత మరి తీసుకెళ్లే క్రమంలో రోడ్డుపై పడిపోయా లేకపోతే కావాలని చెప్పేసి ఎవరన్నా వాటిని మిస్ చేశారా అనేది చూడాలి. ఎప్పటికప్పుడు ఆ ఎమ్యూనరేటర్లు ఫిల్ చేసినటువంటి ఫామ్స్ ని ఎప్పటికప్పుడు డేటా అప్లోడ్ చేస్తుంటారు. మరి అప్లోడ్ చేసిన తర్వాత ఎవరైనా రోడ్ల మీద పడేశారా, అసలు చాలా గోప్యంగా ఉంచుతామని చెప్పేసి కూడా ప్రభుత్వం ప్రకటించింది. కానీ ఇట్లా రోడ్ల పైన వ్యక్తిగత సమాచారం ఫామ్లలో ఉంది. మరి అట్లా రోడ్ పై పడేయడం, దీనికి సంబంధించి మరి అధికారులు ఎట్లా సమాధానం చెప్తారు అనేది చూడాల్సి ఉంది. జిహెచ్ఎంసీ పరిధిలో ఇప్పటికే దాదాపుగా 60% వరకు అయింది సర్వే అని చెప్పేసి చెప్తున్నారు. పూర్తి స్థాయిలో సర్వే ఇంకా కాలేదు. సర్వే కాకముందే ఇట్లా రోడ్లపై డేటాకు సంబంధించినటువంటి ఫామ్స్ అన్ని పడిపోవడం విమర్శలకైతే తావిస్తుంది. గతంలో కూడా ఇందిరమ్మ దరఖాస్తులకు సంబంధించి అంటే రేషన్ కార్డులు కావచ్చు, ఇందిరమ్మ ఇల్లు, వీటికి సంబంధించి ప్రభుత్వం వచ్చినటువంటి కొత్తలో ప్రజాపాలనలో భాగంగా అందరి నుంచి దరఖాస్తులను స్వీకరించింది. ఆ దరఖాస్తులు కూడా హైదరాబాద్ లో కొన్ని ప్రాంతాల్లో రోడ్లపై పడేశారు. ఆ సమయంలో కూడా విమర్శలు వెల్లువెత్తాయి. అప్పుడు జిహెచ్ఎంసీ అధికారులు కొంతమంది పై చర్యలు కూడా తీసుకున్నటువంటి పరిస్థితి. మరి ఈసారి ఈ ప్రభుత్వం చాలా సీరియస్ గా ఫోకస్ చేసింది. కులగణన సర్వేపై ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఈ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి సర్వేకి సంబంధించి డేటా ఫిల్ చేసిన తర్వాత ఆ డీటెయిల్స్ అన్ని కూడా ఇట్లా రోడ్లపై మరి సునీల్, దరఖాస్తులు ఇట్లా రహదారిపై కనిపించడం ప్రతిపక్షాలకు కష్టంగా మారిపోయే అవకాశం ఉన్న నేపథ్యంలో ఎవరైనా స్పందించడం జరిగిందా? దీనికి సంబంధించి ఇప్పటికే విమర్శలు కూడా వెల్లువెత్తుతున్నాయి. వ్యక్తిగత సమాచారాన్ని ప్రభుత్వం చాలా గోప్యంగా ఉంచుతామని చెప్పేసి ముందుగా ప్రకటించింది. ఈ కులగణన సర్వేలో వాళ్ళు వెల్లడించినటువంటి వివరాలన్నింటినీ కూడా బయటికి పొక్కనీయము, బయటికి ఇయ్యము అని చెప్పేసి కూడా మంత్రి పొన్నం ప్రభాకర్ తో పాటు అధికారులు కూడా పదే పదే చెప్తా ఉన్నారు. కానీ ఈ రోజు తార్నాకలో రోడ్లపై దర్శనం ఇవ్వడం కలకలం రేపిందని చెప్పేసి చెప్పుకోవచ్చు. దాంట్లో ఉన్నటువంటి డేటాని చూస్తే జవహర్ నగర్ కు సంబంధించినటువంటి డేటా ఉంది. ఆ కాలనీలో సంబంధించినటువంటి వాళ్ళ వివరాలు ఆ ఫోన్ లో అయితే కనిపిస్తున్నాయి. ఇక మరి అధికారులు దీనికి సంబంధించి ఎట్లాంటి చర్యలు తీసుకుంటారు? ఎందుకనంటే పూర్తి స్థాయిలో ఎవరికి గోప్యంగా ఉంచుతామని చెప్పేసి చెప్పినప్పుడు ఇట్లా రోడ్లపై ఇవన్నీ పడిపోవడం, దీనికి సంబంధించి అధికారులు ఎవరిపై చర్యలు తీసుకుంటారనేది చూడాలి. కాప్రా మున్సిపాలిటీ పరిధిలో జవహర్ నగర్ సంబంధించినటువంటి వాళ్ళకి సంబంధించిన డేటా అయితే ఈ ఫామ్ లో కనిపిస్తుంది. రైట్. థ్యాంక్ యూ సునీల్.